వింటర్‌లో స్కిన్ డ్రై అయిపోతుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. సో ఏమవుతుంది అంటే బాడీ మీద ఏదైతే మన ఆయిల్ ఒక లేయర్ లాగా ఉంటుందో అదంతా కూడా వింటర్‌లో చాలా తక్కువైపోతుంది. సో దాంతో స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంది. బికాజ్ అట్మాస్ఫియర్ తేమని లాగేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని స్కిన్ డ్రై అవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అందరూ మాయిశ్చరైజర్ పెట్టాల్సిందే. ఓకే. సో ఇప్పుడు నాట్ ఓన్లీ వింటర్ త్రూఅవుట్ ద ఇయర్ మాయిశ్చరైజర్ అనేది వాడాలి. ప్రతి ఒక్కరూ వాడాల్సిన స్టేజ్ వచ్చేసింది. బట్ వింటర్కి వస్తే ఏం చేయాలి అంటే స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది కాబట్టి హెవీ మాయిశ్చరైజర్స్ అంటాం. అంటే బాగా థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ అప్లై చేయాలి. ఇప్పుడు అదే సమ్మర్ అనుకోండి, మీకు అంత హెవీ మాయిశ్చరైజర్స్ అంత థిక్గా ఆయిలీగా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు లైట్ మాయిశ్చరైజర్స్ వాడాలి. సో వింటర్ వచ్చేసరికి థిక్ మాయిశ్చరైజర్స్ వాడాలి. ఈ మాయిశ్చరైజర్స్ ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పెట్టుకుంటే అది వర్క్ చేయదు. ఓకే. స్నానం చేశాక ఆ కొంచెం టవల్తో అద్దుకున్నాక తుడుచుకున్నాక ఆ తడి పొడి చర్మం మీద కనుక క్రీమ్ అప్లై చేస్తే అది బాగా పనిచేస్తుంది, ఎక్కువసేపు పనిచేస్తుంది.